రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ ఘటనలకు సంబంధించి 10,000 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు బుక్ అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా హిల్స్ లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన సందర్భంగా తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి సైబర్ నేరాలకు అరికట్టేందుకు తెలంగాణను సైబర్ సేఫ్ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సైబర్ క్రైమ్లను ఉక్కు హస్తంతో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన దేశంలో పూర్తి స్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో 1930 కాల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందన్నారు. మోసగాల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పటి వరకు 36,000 సిమ్లు, 2,300 మోసపూరిత యాప్లను బ్లాక్ చేయడంతో పాటు దాదాపు 263 కోట్ల బ్యాంకుల్లో స్తంభింపజేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా నమోదైన దాదాపు 72,000 సైబర్ క్రైమ్ కేసులకు 671 మంది అనుమానితుల నేర సంబంధాలను ఏర్పాటు చేసింది. ఈ సమాచారాన్ని సంబంధిత అన్ని రాష్ట్రాలతో పంచుకున్నారు. ఏప్రిల్ నుండి కొత్త స్పెషలైజ్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో పనిచేయడం ప్రారంభించాయి. ప్రజలు కోల్పోయిన డబ్బును తిరిగి పొందడంలో సహాయపడడానికి వాపసు ప్రక్రియ సరళీకృతం చేయబడింది. మొత్తం 5,191 మంది బాధితులకు 32 కోట్లు వాపసు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నిర్వహించడానికి శిక్షణ పొందిన సైబర్ యోధుడిని నియమించారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ప్రభుత్వం మంజూరు చేసిన 14 కార్లు, 55 బైక్లను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.